హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియపుత్రీ పుత్రులారా, ఒక విస్మయపరిచే ఆకర్షణీయమైన గూఢచర్య తంత్రం గురించి మీకు వివరించేందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి. దీన్ని మా గూఢచర్య భాషలో అయితే బొద్దింక సిద్ధాంతం అంటాం. అదే పెద్ద రాద్ధాంతం. ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభించక ముందు ఇంకా విస్తారంగా ఉండింది. ఇప్పుడు అది బాగా విస్తారంగా ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఉదాహరణ ఇస్తాను. గతంలో అయితే ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభించక ముందు విస్తారంగా, తర్వాత కూడా ముందు ఈ బొద్దింక సిద్ధాంతం అంటే ఏంటో చెప్తాను. ఇది చాలా పాత సినిమాల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రేలంగి, నాకు గుర్తుండి ఆ హాస్య నటుడే, ఆయన చాలా టాలెంటెడ్ నటుడు. రేలంగి గారు పేదవాడి వేషం, బాగా చెన్నైపట్నం అప్పటి మద్రాసు వెళ్తాడు. ఆకలిస్తూ ఉంటుంది, ఏమీ లేవు చేతిలో, చిల్లి కావలేదు. ఆకలికి వెళ్ళి ఒక మున్సిపల్ కొళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాడు. అంతలో అతనికి ఆ పక్కన చచ్చిన బొద్దింక కనిపిస్తుంది. అతనికి బుర్రలో ఐడియా మెరుస్తుంది. వెంటనే ఆ బొద్దింకను జేబులో వేసుకొని మంచి హోటల్కి వెళ్తాడు. వెళ్ళి ఇడ్లీ, సాంబార్, దోశ, ఉత్తప్పం, ఉప్మా ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తింటాడు. సాంబార్ బకెట్ల కొద్దీ తెప్పించేసుకొని బాగా ఆకలి తీరాక, కడుపు నిండా పేకల దాకా మెక్కాక, అప్పుడు ఆ సర్వర్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవ్వరూ చూడకుండా తన మిగిలిపోయిన సాంబార్ ప్లేట్లో, ఆ సాంబార్లో ఈ చచ్చిన బొద్దింకను తీసి వేస్తాడు. గట్టిగా అరుస్తాడు, వామ్మో బొద్దింక, ఓరిదేవుడో, ఈ సాంబార్లో బొద్దింక, నాకు కడుపు ఏమైపోతుంది, నేనేమైపోతాను, చచ్చిపోతానేమో అని కేకలు బొబ్బలు పెట్టేస్తాడు. అందరూ దృష్టి దాని మీదకి డ్రా అవుతుంది. వెయిటర్ ఓరి బాబోయ్ అని వాడు కూడా భయపడతాడు. ఏమో ఒకవేళ పొరపాటున ఆ సాంబార్లో బొద్దింక వచ్చిందేమో అని నిర్ధారణ తెలియదు కదా, భయపడతాడు. దెబ్బకి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి హోటల్ ఓనర్ వచ్చేసి ఇతడి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి, వీడు తిన్నదానికి బిల్లు అడగడు సరికదా, తన గల్లాపెట్టలోంచి కొంత డబ్బు తీసి అతనికిచ్చి, బాబాబు నీ కాళ్ళు మొక్కుతా, ఈ గలాటా చేయకు, గల్లంతు చేయకు, దయచేసి వెళ్ళిపో, పొరపాటు అయ్యి ఉంటుంది, ఇంకోసారి జరగనియ్యాము అంటూ క్షమాపణలు చెప్పుకొని మరి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఇది బొద్దింక రాద్ధాంతం. అంటే లేని చెడుని తామే దానిలోకి పెట్టి తర్వాత చూడండి ఎంత చెడు ఉందో. ఇది హిందూ సనాతన గ్రంథాల మీద, మళ్ళీ ఉపనిషత్తుల జోలికి వెళ్ళేంత మెదడలేదు. ఈ రంగనాయకమ్మల్ని, కమ్మీల్ని, నాస్తిక సంఘాలని పెట్టుకొని హిందూ ధర్మంలో, ఇదిగో ఇప్పుడు మన ధర్మం మీద గొడవలు పెడుతూ ఉంటారే, అలా హిందూ ధర్మంలో, రామాయణంలో రాముడు అంత హిపోక్రైట్, ఇంత హిపోక్రైట్, ధర్మరాజు అలా ఇలా, ఇక సినిమాల్ని కూడా పెట్టుకుని దుర్యోధనుడు గొప్ప హీరో, కపటం లేనివాడు, ధర్మరాజు మహాకపటి, రావణుడు చాలా ఫెయిర్, తన మనసులో ఏ భావం కలిగినా దాన్ని చెప్పేస్తాడు, అది చెడైనా సరే చెప్పేస్తాడు ముక్కుసూటిగా. కాబట్టి అతడు చాలా గ్రేట్, స్వచ్ఛమైన మనసు ఉన్నవాడు. రాముడు పెద్ద హిపోక్రైట్, అలా చేస్తారు ఇలా చేస్తారు అంటూ రామాయణ భారతాల మీద విషవృక్ష గ్రంథాల కొండలే, శిఖరాలే అన్ని ఆరోపణలు. దానికి ఇప్పుడు లైవ్ ఉదాహరణ ఏంటంటే, కూటమి ఆ పొట్టకొండేసుకొని పిచ్చి కూతలు కూసే పీకే అనేటటువంటి పొలిటికల్ కమేడియన్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన పాత్రుడు, ఇంకా చంబాకు, ద ఇడియోటిక్ సన్ ఆఫ్ చంబా, ది రైటర్ ఆఫ్ రెడ్ బుక్ సో కాల్డ్, ఇంకా చంబా, ఆ రాయపాటి అరుణలు, వంగలపూడి అనితలు, బండబూతులు తిట్టి, అందున ఇళ్ళ ఆడవాళ్ళని కూడా తిట్టి రెచ్చగొడితే, ఆ ట్రాప్లో పడి వీళ్ళు రెచ్చిపోయి నాలుక వాడితే, తమ ముందు రాజేసిన నిప్పుని దాచేసుకొని చూడు అంటే చచ్చిన బొద్దింకని తామే వేశారు, కానీ బొద్దింకని ఎక్స్పోజ్ అవతల వాడి దాంట్లో చేస్తారు. అదిగో పోసాని కృష్ణమురళి, లేకపోతే ఇదిగో శ్రీరెడ్డి అని కూతలు, కేసులు, అరుపులు. ఒక లైవ్ ఉదాహరణ కూడా చెప్తాను నేను దీనికి. వీళ్ళు గనక
ఆ చచ్చిన బొద్దింకని వాడే వేశాడని ఎక్స్పోజ్ చేయగలిగి ఉంటే, అంటే వాళ్ళు బూతులు మాట్లాడారు, వీళ్ళు బూతులు అనకుండా సంయమనంతో తార్కికంగా దాన్ని ఎక్స్పోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంత నింద భరించవలసిన అవసరం వచ్చేది కాదు. నింద కూడా కాదు, అందులో కొంత సత్యం ఉంది. వైసీపీ వాళ్ళు కూడా అలాగే బూతులే అన్నారు. ఇంకో ఉదాహరణ, నా స్వానుభవం కావాలంటే దాన్ని మీరంతా కూడా పరిశీలించవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో 3400 పైచీలకు వీడియోల్లో, ఎస్పెషల్లీ మొన్న ఈ మధ్య ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుండి 2024 జూన్ 4 తర్వాత నుండి నా వీడియో కామెంట్స్లో వీడియో కంటెంట్కి సంబంధం లేకుండా నువ్వు లం, నువ్వు ముమ్, ఇంకా ఒక్కొక్కడైతే కొంతమంది నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉంపుడు గత్తనట. శతకోటి మంది సామాన్యుల్లో నేను ఒకతను అతనికి కొంత గుర్తుపట్టగలిగేటంత పరిచయం ఉన్నది. బాగా ఒత్తిడిలో ఉంటే, అతడు జనసందోహంలో ఉంటే నన్ను గుర్తుపట్టలేడు కూడాను. వ్యక్తిగా ఏ రాజకీయ నాయకుడినైనా ఎవడైనా సహాయం వెళ్ళి అడిగితే ఆ స్త్రీలందరూ ఆ రాజకీయ నాయకుడికి ఉంపుడు గత్తెలా? అలా అయితే చంబాకి ఎంతమంది ఉంపుడు గత్తెలు ఉండాలి? ప్రతి సభలో అతడికి అర్జు చేస్తున్న ప్రతి ఆడది అతనికి ఉంపుడు గత్తేనా? మరొకడైతే తన మర్మాంగం పెద్దదని, అది నా కోసమే ఉన్నదని, నీ తల్లికి చెల్లికి కూతుళ్ళకి కోడళ్ళకి ఇచ్చుకుంటే లేదు నీకోసమే అన్నాడు. ఎంత శీలరహితమైనటువంటి స్త్రీకి పుట్టాడో వేస్తేకి పుట్టుంటాడు. ఇదే అనుకొని మీ తల్లికే చెందుతాయి అనేసి ఊరుకున్నాను. ఎక్కడ నేను వాళ్ళు ఉపయోగించిన లాంటి బూతులు ఉపయోగించాల, కాబట్టి వాళ్ళే ఎక్స్పోజ్ అయ్యారు. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు కాషాయ నారాయిస్టులు మోహన్ దాస్ గాంధీని మహాత్మా గాంధీ కాదు గాండు అంటూ, గాంధీ హంతకుడు గాంధీనే అంటూ అప్పటి పత్రికలు, బీబీసీ లాంటి పత్రికలు వేసిన వార్తలన్నింటినీ సంకలనం చేస్తూ గ్రంథాలు ప్రచురించి, ఆ మోడీ మాత్రం 100 నాలుకలు 2 నాలుకల పాము కదా, వాడు మాత్రం అందరి చేత అనిపిస్తాడు వాట్సాప్ యూనివర్సిటీల చేత, తాను మాత్రం మా గుజరాతీయుడు మోహన్ దాస్ గాంధీ మహాత్మా గాంధీ అంటాడు. తెర మీద ఒకటి, తెర వెనక ఒకటి, ముఖం మీద ఒకటి, వీపు మీద, ముఖం వెనకాల మరొకటి. అంత భయంకరమైన కాబట్టి రాజకీయ వ్యభిచారి అన్నాను అతన్ని నేను. చంబా కంటే కూడా ఘోరమైన వ్యభిచారి అతడు. వాళ్ళు అన్ని మాటలు అంటారు కానీ ఆయన బాపు ప్రదర్శించింది కూడా, గెలిచింది కూడా ఈ విధంగానే. అప్పుడే మొదలైంది సత్యాహింసలు అనే దాంతో మెదడు, వ్యక్తిత్వము, ధైర్యము ఆయుధాలుగా యుద్ధం. ఒకవేళ లాఠీలతో కొట్టిన బ్రిటిష్ సైనికుల్ని గనక స్వాతంత్ర సమరయోధులు ఏ రాళ్ళు పెట్టి కొట్టినా కూడా వెంటనే వాళ్లే ముందు రాళ్లతో కొట్టారు కాబట్టి మేము లాఠీ చార్జ్ చేశాం అని ఉండేవాడు బ్రిటిష్ వాడు. ఎందుకంటే వాడికి అది నేర్పింది ఈ నకిలీ కణికుడే, ఇప్పుడు చంబా కూటమికి నేర్పింది కూడా నకిలీ కణికులే. కాబట్టి ఇదే వాగుడప్పుడు ఉండేది. ఎలాగైతే డ్రామోజీ ఇంతమందికి జాబ్ ఇచ్చాడు, ఇంత ఉద్ధరించాడు అన్నట్టు, అప్పుడు బ్రిటిష్ వాడు ఇన్ని ఈ మార్గాలు వేశాడు, ఇంత ఉద్ధరించాడు అని అన్నారు. దానికి దీనికి ఒకటే పీత బుర్ర. ఈ డ్రామోజీ గడి వంశపారంపర్య గూఢచర్యమే కారణం. వాడికి తెలిసిందే 10 స్ట్రాటజీలు. అలా ఆ రోజు హింసని అహింసతో ఎదుర్కొన్నాడు. కాబట్టి మొత్తం భారత్లో కాలు పెట్టాక గోల్కొండలో తమ కొంత పన్నుల రీత్యా తమ కొంత ప్రాంతానికి అధికారం పొందాక ఈస్ట్ ఇండియా కంపెనీ విదిన్ 1 ఇయర్ కాదండి, 1800 సంవత్సరంలో జరిగింది ఇది. 1857 కల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ తన దుకాణం అంగడి కట్టేసుకొని బకింగ్హామ్ ప్యాలెస్, ఇదే దొంగల కంపెనీ, అది దొంగల రాణి, దానికి అప్పచెప్పారు. 57 ఏళ్లలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం దేశాన్ని గుప్పిట పట్టగలిగింది. అదే ఇండియాని వదులుకుంటే 1947లో బకింగ్హామ్ ప్యాలెస్ మొత్తం ప్రపంచం నుండి విత్డ్రా అయిపోయి కేవలం తమ అంతఃపురానికి పరిమితమయ్యి ఒక మధ్యతరగతి కుటుంబం నుండి ఒక అందాల సుందరిని, డయానా సుందరిని కోడలుగా చేసుకొని ఆ ప్రపంచ వేశ్య కారణంగా ప్రపంచం మొత్తం పరువు పోగొట్టుకొని దాన్ని బ్రతుకలా ఇచ్చింది బ్రిటిష్ బ్రతుకు. ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తారు, మానవ హక్కుల గురించి మాట్లాడతారు. ఈ బ్రిటిష్ వాడి క్రౌర్యాన్ని బాపు తన అహింసా మార్గంలో ఎదుర్కొన్నాడు కాబట్టి అంత ఎక్స్పోజ్ అయ్యారు. ఇండియా నుండి విత్డ్రా అయిపోగానే మళ్ళీ
ఎన్క్లోజర్కి స్థిరపడిన అడవి మృగం అయ్యారు. ఆ మృగాలు కూడా మంచివే, తమ మృగ ధర్మాన్ని మరిచిపోవు. కాబట్టి ఈ బొద్దింక సిద్ధాంతం ఏంటంటే తామే ముందు చేస్తారు, ఎదుటి వాళ్ళు ఆ ట్రాప్లో పడగానే తాము గప్చుప్పున తమది దాచిపెట్టేసుకుంటారు. దీన్ని విపరీతంగా పదే పదే అదే ప్రచారం. ఇది నల్ల మేక కాదు, నల్ల కుక్క, వదిలేయమన్న పంచతంత్రం కథలాగా. కాబట్టి ఇప్పుడైనా సామాన్యులారా, ఈ కూటమి ఈరోజు చంబా వచ్చాడు ఆ సీట్లోకి అనివార్యమై, డ్రామోజీ సీట్లోకి. ఎందుకంటే డ్రామోజీ కొడుకుని కోచప్ చేసుకోవాలా, గెలిచేస్తాము, జగజ్జేత అయిపోతాము అనుకొని. కాబట్టి ఇప్పుడు పరిశీలించి చూడండి ఈ రాద్ధాంతాన్ని, బొద్దింక సిద్ధాంతాన్ని. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్రియ పుత్రులారా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల కోసం, మానవతా ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.